లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మూసీ పునరుజ్జీవంపై బిగ్ అప్డేట్ వచ్చింది. అది ప్రభుత్వానికి బూస్టప్ నిచ్చింది. విపక్షాల ఆందోళనలకు చెక్ పెట్టింది. ఒక మంచి పని చేపడితే ఆటంకాలన్నీ ఎలా తొలగిపోతాయో తాజాగా హైకోర్టు తీర్పుతో చాలా ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు జస్ట్ వాటిని ఇంప్లిమెంట్ చేయటమే మిగిలింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం నోటీసులు ఇవ్వటం, రివర్ బెడ్లో ఆక్రమణలు తొలగించడం, అనుకున్నట్లుగా మూసీ ప్రాజెక్టు చేయటం. ఇక మిగిలింది ఇదే. దీన్ని ఒక స్కామ్ కింద, దీన్ని ఒక మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్ కింద ఇక్కడ ఎవరికి బెదరం. బుల్డోజర్లు నొక్కిస్తారట. ఎన్నిళ్ళు కూడా కొడతావు, ఎంతమందిని బుల్డోజర్ కింద తొక్కుతావు, ఎంతమంది వీరికి బుల్డోజర్ ఎక్కిస్తావో రేవంత్ రెడ్డి చెప్పాలా? రైట్, చూశారుగా మూసీపై విపక్షాల విసుర్లు. లూటిఫికేషన్ అని ఒకరు, నిర్మాణాలు ఎలా తొలగిస్తారని ఇంకొకరు. మూసీ పునరుజ్జీవం జరగకుండా పోటీపడ్డారు. నదీ పరివాహకంలో పర్యటనలు చేశారు. ఒకరోజు ఆల్అవుట్ పెట్టుకుని నిద్రలు కూడా చేశారు. అయితే వాటన్నిటికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు హైకోర్టు నుంచి వచ్చింది. ఈ తీర్పు చాలా సమస్యలకు చెక్ పెట్టింది. ఇండ్లు కోల్పోతున్న వారికి పరిష్కారం మార్గం చూపించింది. అవును, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి మూసీ పునరుజ్జీవంపై చాలా ఫోకస్డ్గా ఉంటూ వస్తోంది. ఇందుకోసం లండన్ థేమ్స్, సౌత్ కొరియా సియోల్లోని హాన్ రివర్ పరిశీలించి కూడా వచ్చారు. అలా చేస్తే మూసీకి మహర్దశ వస్తుందని భావించారు. దీనికి డిపిఆర్ రెడీ చేయిస్తున్నారు. ఇంతలోనే ఏదో జరిగిపోతుంది అనుకుని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రంగంలోకి దిగాయి. మూసీలో నిర్మాణాలు ఎలా తొలగిస్తారంటూ పోరాటాలకు దిగారు. ఓవైపు నదికి మహర్దశ తీసుకొస్తామని ప్రభుత్వం అంటుంటే అలా ఎలా చేస్తారు? కమిషన్లే తింటారు. పేదల సంగతేంటని ప్రశ్నించారు. దీంతో ఆ రెండు పార్టీలకు అభద్రతా భావం పట్టుకుందన్న విషయం ప్రజలకు అర్థమైంది. సో ఇప్పుడు ఇంకో అసలైన విషయమేంటంటే మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే అని తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మ్యాటర్ అంతా పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోయింది. విపక్షాలు చేస్తున్న ఆందోళనకు చెక్ పడినట్లయింది. హైకోర్టు ఏం తీర్పిచ్చిందో ఓసారి చూద్దాం. మూసీ పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఉన్న ఇండ్లను ఖాళీ చేయించడం, అలాగే మురుగునీరు, కలుషిత నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే టైంలో సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే పోతున్నాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని చెప్పింది. ఆక్రమణలో ఉన్న పట్టా భూములు, శిఖం భూములైతే వారికి సమాచారం ఇవ్వడం, లేదా ఆ భూ యజమానులకి నోటీసులు జారీ చేసి చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారులను ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడం, కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లు కావడంతో అన్నింటినీ పరిష్కరిస్తూ నివాసాలను ఖాళీ చేయించేందుకు, ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు అనుసరించాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు. సో మూసీ చుట్టూ నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్ పడినట్లయింది. ఇప్పటివరకు ప్రభుత్వం మూసీ రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు ఆర్బీఎక్స్ అని మార్కింగ్ చేసింది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. నిజానికి వాళ్లను ఖాళీ చేయించేందుకు టైం ఇచ్చారు. మూసీ నది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వదిలేయండి, నది గర్భంలోనే ఉన్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. టెంపరరీగా అక్కడ ఉంటున్న వరదల సమస్య, దోమల సమస్య, కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు, ఇవన్నీ వారికి సవాలుగా మారాయి. ఓవైపు ప్రజల ఆరోగ్యం, ఇంకోవైపు మూసీ పునరుజ్జీవం, ఈ రెండింటినీ ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. ఇంకా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాకా రాలేదు. అంతలోనే కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటన్నిటికీ పరిష్కారం చూపుతూ హైకోర్టు కీలక మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్లలోని నిర్మాణాలను తొలగించే సమయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నది హైకోర్టు. అలాగే వీటిని నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నది. 2012 బిల్డింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని చెప్పింది.
నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలుంటే చట్ట ప్రకారం తొలగించడం, అలాగే మురుగునీరు మూసీలో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. మరో ముఖ్య విషయం, FTL బఫర్ జోన్లను అధికారులు గుర్తించేందుకు నిర్వహించే సర్వేకు అందరూ సహకరించాలని, అదే సమయంలో నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసుల సెక్యూరిటీ కల్పించాలన్నది. అంతేకాదు నదులు, నీటి వనరులు, సరస్సులు, చెరువులను ఆక్రమించుకున్న వారిపై ఇరిగేషన్ చట్టం, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. సుప్రీం గత మార్గదర్శకాల ప్రకారం సహజ కొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లను ఇండ్ల కోసం కేటాయింపులు జరపరాదన్నది. ఆ ప్రకారమే చెరువుల రక్షణకి జీవో 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని హైకోర్టు పిటిషన్ విచారణ సందర్భంగా తెలిపింది. తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని హైకోర్టు గుర్తుకు చేసింది. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులని, వాటిని ట్రస్టీలుగా అధికారులు నిర్వహిస్తారన్నది హైకోర్టు. అన్నిటికంటే హైకోర్టు పాయింట్అవుట్ చేసిన ముఖ్యమైన విషయమేంటంటే, చెరువుల్లో ఇళ్ల పట్టాల కేటాయింపు జరిపిన వాటికి చట్టబద్ధత లేదన్నది. ఆ భూముల్లో ప్రభుత్వం ఎవరికైనా ఇల్లు నిర్మాణం కోసం స్థలం కేటాయించినా, ఇళ్ల పట్టాలు స్వీకరించిన వారికి, సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు సంక్రమించవని క్లారిఫికేషన్ ఇచ్చింది. సో ఫైనల్ గా హైకోర్టు ధర్మాసనం చెప్పిందేంటంటే, మూసీ పునరుద్ధరణకు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను తప్పుబట్టలేమని. సో ఈ విషయాన్ని విపక్షాలు డైజెస్ట్ చేసుకుంటాయా? For more videos like this, subscribe Big TV channel.